వెల్కమ్ టు మిడిల్ క్లాస్ వంటిల్లు. మనం ఇవాళ వీడియోలో చాలా సింపుల్గా వంట రాని వాళ్ళు కూడా చేయగలిగే బంగాళదుంపల ఫ్రై ఎలా చేయాలో చూద్దాము. దీనికి బంగాళదుంపలను ఇలా నీట్గా స్లైస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలండి. చిన్నగా మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేడి చేసుకోవాలి. ఇది చాలా తొందరగా అయిపోతుందండి. దాదాపు 7 to 8 మినిట్స్లో కంప్లీట్ అయ్యే డిష్ ఇది. సో ఆయిల్ బాగా హీట్ ఎక్కనివ్వండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మనం ఇందులోకి ఆల్రెడీ ముందుగా రెడీ పెట్టుకున్న ఈ బంగాళదుంప ముక్కలు వేసి వేసుకోవాలి. చూడండి, ఆల్రెడీ మనకి ఆలు అనేది బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనము వీటిని తీసి పక్కన ఒక గిన్నెలో పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ ఎక్కనివ్వాలండి. మనం ఇందులో ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న బంగాళదుంపలు వేసి కొంచెం పసుపు, ఉప్పు, కారం వేయాలండి. చూడండి, ఇందులో నేను ఉప్పు, కారం, కొద్దిగా పసుపు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. అంతే. ఇవి కొంచెం కలిసేలాగా గరిటతో కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్, ఒక 2 మినిట్స్ ఉంచితే సరిపోతుందండి. ముక్కలకు బాగా పడుతుంది. అంతే, ఎంతో రుచికరమైన ఆలూ ఫ్రై రెడీ. అంతే, ఎంతో రుచికరమైన వేడి వేడి నోరూరించే ఆలూ ఫ్రై రెడీ. ఇది మనకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా పిల్లలకు చేసి పెట్టచ్చు. మీ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.